పెళ్ళి అనే ఆ ధోరణి లేకుండా ఆ దృక్పథం లేకుండా నా లైఫ్ వెళ్ళిపోయింది. మీ పరిస్థితిని చూసి మిమ్మల్ని అప్రోచ్ అయిన వాళ్ళు చాలామంది ఉండుంటారు. అంటే ఉన్నారు. ఎవరని మనం వాళ్ళని ఇప్పుడు బయటికి తీసుకురావడం మంచిది కాదు, కానీ ఉన్నారు. వద్దండి, ఎందుకంటే నాకు ఫ్యామిలీ ముఖ్యం, నా పిల్లలు ముఖ్యం. ఎమోషనల్గా నువ్వు ఎక్కడైనా అట్రాక్ట్ అయినప్పుడు నెక్స్ట్ ఇమీడియట్గా నా 3 పిల్లలు నా కళ్ళ ముందుకు వచ్చేవారు. వీళ్ళు ఏమైపోతారు నేనేమన్నా తప్పు చేసి, నేను కనుక వీళ్ళని అబాండన్ చేసేసి వదిలేసి డిస్కార్డ్ చేసేస్తే నేను ఎలాంటి తల్లిని అవుతాను. ఇప్పుడు తల్లిని గురించి ఇంతసేపు నేను లెక్చర్ కొట్టాను. ఇప్పుడు అదే పరిస్థితి నాది అయి ఉండేది కదా, నేను అలా వదిలేసి వెళ్ళిపోతే. ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా నా తలుపులు ఎప్పుడు తెరుచున్నాయి. ఆ పిల్లలు కష్టాలు వస్తే వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీస్లో ఇబ్బందులు వచ్చినప్పుడు నా దగ్గరికి వచ్చి నా ఒళ్ళో పడుకొని ఏడ్చిన రోజులు ఉన్నాయి. సర్దిదిద్దాను. యాక్చువల్గా చూస్తే నా చిన్న కూతురు ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకుంది ద్వివేదుల విశాలాక్షి గారి అబ్బాయిని, శ్రీనాథరావుని. హీ వాజ్ వర్కింగ్ ఫర్ ఫస్ట్ నేషనల్ సిటీ బ్యాంక్. మంచి అబ్బాయి, చాలా. అతను ఉండుంటే మాత్రం మా అందరికీ మంచి మోరల్ సపోర్ట్ ఉండేది. ఈ డైట్ వెరీ యంగ్, 33 ఏళ్ళకే అతను పోయాడు. సడన్గా బాత్రూంలోకి వెళ్ళినవాడు తిరిగి రాలే మనిషి. తలుపులు కొట్టి కొట్టి చూశారు, రాలేదు. బాగా చలి. నెక్స్ట్ డే మార్నింగ్ ఈ సపోజ్ టు కమ్ టు చెన్నై, మెడ్రాస్ వచ్చి, అమ్మ మీరు ఇంకా చాలు కష్టపడద్దు. ఏమంటే శారీరకంగా నేను ఎంత జాగ్రత్త తీసుకున్నా కూడా భోజనం విషయంలో మనల్ని మించి విధి అన్నది వాడారు మీరు ఇందాక ఓ మాట. నా హెల్త్ విషయంలో మాత్రం అదే జరిగింది. అంటే అప్పుడప్పుడు తీసుకోవాల్సిన శ్రద్ధ చిన్నప్పుడు తీసుకోలేదు. ఎందుకంటే అది చెప్పాను కదా, ఆర్థిక పరిస్థితుల వల్ల. నాకు కొలెస్ట్రాల్ లేదు, షుగర్ లేదు. అయినా ఐ హ్యాడ్ ఏ మేజర్ హార్ట్ సర్జరీ. అండ్ అది చేసిన తర్వాత హెస్టెక్టమీ, తర్వాత ఆస్టియోపరోసిస్లో 2 కాళ్ళు ఆల్మోస్ట్ ఇలా బెండ్ అయిపోయాయి. ఇవాళ మీరు ఆలోచించలేరు కదా నేను అలా ఉన్నానని. ఎనర్జీ చూస్తే అసలు ఎవరు ఊహించలేరు. లేదు, అది ఆశ్చర్యపోయాడు ఆ డాక్టర్. ది వే ఐ టుక్ బోత్ ది సర్జరీస్. ఆ తర్వాత అంటే మన జాగ్రత్తలు చాలా అవసరం ఉన్నాయి. నేను ఇక్కడే కూర్చుంటాను, నాకు మంచి నీళ్ళు తీసుకురా, నాకు వడ్డిచ్చు, నాకు ఇక్కడ ప్లేట్ పెట్టు అంటే ఒళ్ళు పెరిగిపోతుంది. ఏముంది, నా జీవితంలో నన్ను అండర్స్టాండ్ చేసుకున్న పిల్లల చిన్నమ్మాయి, ఆఖరమ్మాయి. మా అబ్బాయి ఉన్నాడు అనుకోండి, వాడికి అమెరికా వ్యామోహం. 19 ఏళ్ళకి వెళ్ళిపోయాడు నన్ను వదిలేసి. చదువుకొని ఇంటికి వచ్చేస్తాను, ఇండియాకి వస్తానని చెప్పినవాడు ఎప్పుడైనా అడప తడప చూడడానికి వస్తాడు నన్ను. చెడ్డవాడా అంటే కానే కాదు, శ్రీరామచంద్రుడు వాడు. ఆ పెళ్ళాము వాడి సంసారం అంతే తెలుసు వాడికి. మమ్మీ అనేది ఒకటి ఉందని ఎప్పుడైనా గుర్తొస్తుంది వాడికి. ఏమన్నా ఇబ్బంది ఇప్పుడు అనిపించదా మరి మీకు? అంటే ఎవరి మీద మీరు ఎమోషనల్గా పూర్తిగా మీ ఎనర్జీ అంతా ఇన్వెస్ట్ చేశాను. ఎవరి కోసం ఫినాన్షియల్గా నాకేమీ పెద్దగా లేకుండా, ఏదో చివరి రోజుల దాకా పస్తు పడుకోకుండా తినడానికి మాత్రమే ఉంచుకొని చిన్నప్పుడే అన్నీ ఇచ్చేసాను. వెల్త్ ట్యాక్స్, గిఫ్ట్ ట్యాక్స్ అన్నీ కట్టి. ఇలాంటి పిచ్చి పని మాత్రం ఎవరు చేయకూడదు ప్రపంచంలో. వాళ్ళు ఆలోచించుకోవాలి ముందు. ఎవ్వరూ కూడా బతికుండంగా మాత్రం పిల్లలకి సెటిల్మెంట్ చేయకూడదండి. అది నా ఉద్దేశం. అది మనల్ని మనం చెప్పుతో కొట్టుకున్నట్టే ఆ పని చేస్తే.